కూడా ఇవాళ వెలిగించేటువంటి దీపము, ఈ పూజ, ఇవన్నిటినీ చూసి తరిస్తాయి. దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానము అక్కర్లేదు అని చెబుతూ, ఈ శ్రీకాకుళంలో నాకు ఇది బహుశా నేను మూడోసారో రెండోసారో రావడం, మూడు అనుకుంటా, ఇంకొకసారి వచ్చాను, ఒక్కరోజే వచ్చాను, అప్పుడు కూడా మూడోసారి నేను రావడం. ఏమిటయ్యా దీని ప్రత్యేకత అంటే, మా వశిష్ఠ కార్తికేయ, అదేవిధంగా మా ఉపనిషత్ మందిరం బాపూజీ కళామందిర్లో అద్భుతంగా శంకరాచార్యులు వారి స్తోత్ర వాంగ్మయం మీద 3 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ వాంగ్మయ ఫలితం వల్ల ఇవాళ మా శ్రీధర శర్మ గారు, శ్రీనివాస్ గారు, చెప్పాను, సూర్యనారాయణ గారు అయితేనేంటి, అలాగే సూర్య నగేష్ గారు అయితేనేంటి, చంద్రశేఖర్ గారు, అందరి యొక్క సహకారంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నందుకు అనేక విధాలుగా పరమాత్మ యొక్క అనుగ్రహం, ఆశీస్సులు ఆ కుటుంబం మీద, వారందరి మీద ఉండాలి అని మనసా కోరుకుంటూ, వచ్చినటువంటి మీ అందరినీ కూడా సాక్షాత్తు ఆత్మస్వరూపులుగా భావిస్తూ, విజయ గణపతికి, అలాగే విజయ దుర్గే దుర్గతి నాశిని, సమస్తమైనటువంటి దుర్గతుల్ని నాశనం చేసేటువంటి తల్లి. ఈ తూర్పు ప్రాంతానికి ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే, ఎక్కడి నుంచో వచ్చినటువంటి గంగా, యమున, సరస్వతి అందరూ కుంభమేళాలు అని అక్కడిక్కడికి వెళ్తారు. ఆ కుంభమేళా యొక్క సముద్రం అంతా కలిసేటటువంటి, సముద్రం ఉన్నటువంటి ప్రాంతం, అనేక నదులు కలిసినటువంటి పుణ్య సముద్ర జలాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, ఇలాంటి మహత్తరమైన ఈ దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ప్రాంతంలో నాకు 4 మాటలు చెప్పేటటువంటి భాగ్యము, అమ్మ అనుగ్రహాన్ని పొందే భాగ్యాన్ని కలిగించినటువంటి అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మీ అందరికీ కూడా ఆ పరమాత్మ యొక్క కృప అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను.